నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు కటిక అశోక్ ఆధ్వర్యంలో బీసీలకు బీసీ సప్లాన్ ఆమోదించాలని మండల తహసీల్దార్ శ్రీనివాస్ కు బీసీ ప్లాన్ సభ్యానికి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందించామన్నారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ ను కేటాయించకుండా పక్కదారి పడుతుందని, మేమింతో మాకెంతో మీరంతే మీకంతే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, బీసీలకు అన్యాయం చేసే ఇక నుంచి ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు హిమాంపురం యాదగిరిగౌడ్, నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంకిటి రాములు ముదిరాజ్, మెదక్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ పోతుల రవీందర్, మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కమలయ్య సురేష్, అధికార ప్రతినిధి శేఖర్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, మెదక్ మండల అధ్యక్షులు కత్తుల తిరుపతి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో నిజాంపేట్ మండలంలో మండల అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి వేయడం జరిగింది. విషయం ఏంటంటే బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్ క్రమంగా ప్రకటించకుండా పక్కదారి పడతా ఉంది. అది కరెక్ట్గా మాకు బీసీలకు చేరాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. బీసీలను అణిచివేస్తూ ఉన్నారు. మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా, నేనంతో మేము పార్టీకి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి బీసీలకు అవకాశాలు ఇవ్వాలి, బడ్జెట్ మంచిగా కేటాయించాలి. ఆ కేటాయించిన బడ్జెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఖర్చు చేయాలని చెప్తా ఉన్నాం. చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.